హాయ్ అండి, అందరూ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రాశి ఫలాల్లో మకర రాశి గురించి మనం తెలుసుకోబోతున్నాం. మకర రాశి వారికి రేపటి రోజు అనగా మే 13 బుధవారం రోజు ఉదయం 10 మున్సిపాలిటీలు అయితే మీరు వినబోతున్నారు. అంతేకాకుండా రేపటి రోజు ఈ వ్యక్తి ద్వారా మీ జీవితంలో ఒక ప్రమాదం పొంచి ఉంది. మరి ఆ ప్రమాదం ఏంటి, ఆ మూర్ఛబాధలు ఏంటి అనే దాని గురించి మనం తెలుసుకుందాం. వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్తో కొత్తగా చూస్తున్నారో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ బంధువులకు కానీ స్నేహితులకు కానీ షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం అయితే పక్కన ఉన్న గంట సింబల్ కొట్టి మన ఛానల్ని ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ముందుగా ఈ రాశిలోని మంచనాల గురించి మనం తెలుసుకుందాం. వీరికి తెలివితేటలు, ధైర్యం ఎక్కువగా ఉంటుంది. ఏ పని చేసినా తెలివిగా చేస్తారు. ఏ సమస్య వచ్చినా కానీ ధైర్యంగా ఎదుర్కొంటారు. వీరి కళ్ళల్లో ఏదో శక్తి ఉంటుంది. గుండెల్లో ధైర్యం ఉంటుంది. జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని అనుకుంటూ ఉంటారు. వీరికి కుటుంబం, బరువు, బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. దానికోసం ఎంతో కష్టపడతారు. అయినా వీరికి రేపటి రోజు మంచి జీవితం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఈ రాశి వారికి సూర్యుడు అధిపతి కాబట్టి గ్రహాల మొత్తం కూడా వీరికి అనుకూలంగా మారుతున్నాయి. దానివల్ల ఎంతో అదృష్టం వరిస్తుంది. ఏళ్ళనాటి శని నుండి పూర్తిగా విముక్తి లభిస్తుంది. ఏ పని చేసినా మంచి లాభాలు వస్తున్నాయి. ఎలాంటి ఆటంకాలు కూడా జరగవు. అప్పుల బాధ నుండి పూర్తిగా విముక్తి లభిస్తుంది. మంచి శుభార్తలు కూడా వింటున్నారు. కుటుంబంలో ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోతున్నాయి. ఆర్థికపరంగా బాగా కలిసి వస్తుంది. ఇంట్లో సంపద పెరుగుతుంది. గతంలో ఆగిపోయిన పనులు కూడా పూర్తవుతున్నాయి. మీ జీవితంలో కొన్ని మార్పులు కూడా జరుగుతున్నాయి. ఈ రాశి వారికి ఎంత కోపం ఉంటుందో అంత ప్రేమ ఉంటుంది. మీరు చాలా అందంగా ఉంటారు. అందమైన మనసు ఉంటుంది. అందరితో ప్రేమగా మాట్లాడతారు. అబద్ధాలు అస్సలు మాట్లాడరు. ఏదైనా సరే ఉన్నట్లుగా మాట్లాడతారు. నా అనుకున్న వారే ఏదైనా చేస్తే వెంటనే మీకు కోపం వస్తుంది. వారికి ఏ సమస్య వచ్చినా కానీ మీరు ముందు తోడుగా ఉంటారు. మీరెవరిని కూడా మోసం చెయ్యరు. కానీ నా అనుకున్న వారే మిమ్మల్ని మోసం చేస్తున్నారు. కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు కూడా సాయం చేయరు. చేసిన సహాయం కూడా మర్చిపోతున్నారు. అయినా వీరికి రేపటి రోజు మంచి భవిష్యత్తు అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఒక దేవత వీరికి తోడుగా ఉంటుంది. దానివల్ల ఎంతో అదృష్టం వరిస్తుంది. మీ జీవితంలో ఉన్న కష్టాలు, బాధలు అన్నీ తొలగిపోతున్నాయి. ఏ పని చేసినా మీరు ఊహించని ధనలాభాలు రేపటి రోజు కలుగుతున్నాయి. మీకున్న అప్పులన్నీ కూడా తొలగిపోతున్నాయి. అనుకున్న పనులు జరుగుతున్నాయి. ఈ రాశి వారికి మోకా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరపడ నక్షత్రం 1వ పాదం, మొత్తం 9 పాదాలు ఈ రాశి వారికి చెందుతున్నాయి. వీరి కష్టానికి ఫలితం రేపటి రోజు తప్పకుండా లభిస్తుంది. రేపటి రోజు కాలం మీకు కలిసి వస్తుంది. మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతున్నాయి. మీకు మనశ్శాంతి లభిస్తుంది. మీరు అనుకున్నట్టుగా మీ జీవితం అనేది మారబోతుంది. విద్యార్థులకు మంచి పేరు, ప్రతిష్ట లభిస్తుంది. మంచి స్థాయికి కూడా చేరుకుంటున్నారు. వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తున్నాయి. ఎలాంటి ఇబ్బందులు కూడా ఉండవు. ఉద్యోగస్తులకు మంచి ప్రమోషన్ కూడా వచ్చే అవకాశం కనబడుతుంది. జీతాలు కూడా పెరుగుతున్నాయి. ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారికి త్వరలో ఉద్యోగం లభిస్తుంది. ఈ రాశి వారికి కంగారు అనేది ఎక్కువగా ఉంటుంది. ప్రతిదానికి కూడా ఎక్కువగా కంగారు పడుతూ ఉంటారు. జీవితంలో ఏం జరిగినా కానీ చాలా బాధపడతారు. మీరు ఎక్కువగా ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారు. బయటికి నవ్వుతూ ఉంటారు. కానీ లోపల మాత్రం ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు అనుభవిస్తున్నారు. జీవితంలో డబ్బు బాగా సంపాదించి సంతోషంగా బతకాలని అనుకుంటూ ఉంటారు. ఎప్పుడు భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఈ రాశి వారికి జాలి గుణం ఎక్కువగా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా సాయం చేస్తారు. వీరిని నమ్మిన వారి కోసం ఎప్పుడూ తోడుగా ఉంటారు. ఈ రాశి వారికి రేపటి రోజు ఒక దేవత వీరికి తోడుగా ఉంటుంది. మరి ఆ దేవత ఎవరంటే సాక్షాత్తు దుర్గామాత. రేపటి రోజు దుర్గాదేవి అనుగ్రహం మీపై ఎక్కువగా ఉంటుంది. చాలాసార్లు మీ ఇంట్లో తిరిగి వెళ్ళిపోతుంది. ఎన్నో ప్రమాదాల నుండి మిమ్మల్ని కాపాడుతూ వచ్చింది.
రేపటి రోజు మీ ఇంటిని శుభ్రం చేసుకొని దుర్గామాతకు పూజ చేయండి. లేకపోతే అమ్మవారి గుడికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టి అమ్మవారిని దర్శించుకోండి. దానివల్ల దుర్గాదేవి అనుగ్రహం పూర్తిగా లభిస్తుంది. ఇంకా మీ జీవితంలో తిరిగి ఉండదు. అఖండ అదృష్టం అనేది వరిస్తుంది. అనుకున్న కోరికలన్నీ నెరవేరబోతున్నాయి. ఇంట్లో అష్టదరిద్రాలు పూర్తిగా తొలగిపోతాయి. మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు కూడా జరుగుతున్నాయి. మంచి శుభవార్తలు కూడా వింటున్నారు. విపరీతమైన డబ్బు లభిస్తుంది. మీ ఇంట్లో డబ్బుకు ఏ లోటు ఉండదు. అనారోగ్య సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి. ఆరోగ్యం బాగుపడుతుంది. కుటుంబంలో అందరూ సుఖ సంతోషాలతో ఉంటారు. కానీ రేపటి రోజు ఇంత పెద్ద అవకాశాన్ని అస్తోదుకోకండి. అంతేకాకుండా దుర్గాదేవి ఆశీస్సులు మీపై పుష్కలంగా ఉంటున్నాయి. దానివల్ల మిమ్మల్ని ఎవరు కూడా ఏం చెయ్యలేరు. అమ్మవారి అనుగ్రహం మీపై ఉందంటే మీరు చాలా అదృష్టవంతులు. ఇంకా మీకు వచ్చే అదృష్టాన్ని ఎవరు ఆపలేరు. మీ జీవితం కొత్తగా మారుతుంది. ఇప్పటి నుండి మీకు మంచి రోజులు రాబోతున్నాయి. మీరు పడ్డ కష్టానికి, బాధలకి, కార్చిన కన్నీటికి, చుక్కలకు కూడా ప్రతి ఒక్క ఫలితం కూడా లభిస్తుంది. సాక్షాత్తు అమ్మవారి మీకు తోడుగా ఉంటుంది. అమ్మవారి అనుగ్రహం ఉందంటే అన్నీ మీ అంతే ఉన్నట్టు. ఈ రాశి వారికి రేపటి రోజు కొంచెం పసుపు మూట కట్టి మీ ఇంటి గుమ్మానికి కట్టండి. దానివల్ల మీ ఇంట్లో ఉన్న దరిద్రం పూర్తిగా తొలగిపోతుంది. మీ ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం అనేది రేపటి రోజు చూస్తారు. 4 దిక్కుల నుండి డబ్బు వస్తుంది. మీ ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుంది. రేపటి రోజు తరువాత ఆ పసుపుని పూల మొక్కల్లో చల్లండి. ఈ రాశి వారి ఎక్కువగా తొందరపడి ఏ నిర్ణయం కూడా తీసుకోకండి. దానివల్ల మీకే నష్టం జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి ఏదైనా సరే బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఈ రాశివారు ఎవరైతే పెళ్లి కోసం ఎదురు చూస్తున్నారో వారికి త్వరలో పెళ్లి జరగబోతుంది. ఈ సంవత్సరంలో ఖచ్చితంగా పెళ్లి జరుగుతుంది. మీరు ఎంతకాలం నుండో ఎదురు చూస్తున్నా మీ కోరిక నెరవేరబోతుంది. మీరు కోరుకున్న వ్యక్తితో 7 అడుగులు నడవబోతున్నారు. ఈ రాశివారు మీకు వీలైతే మూగజీవులకి ఆహారదానం చెయ్యండి. దానివల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది. మీ జీవితంలో ఉన్న దోషాలు తొలగిపోతాయి. మీకు తగిలే అడ్డంకులన్నీ దూరమైపోతాయి. ఆగిపోయిన డబ్బు తిరిగి వస్తుంది. మీ జీవితంలో డబ్బుకు ఏ లోటు ఉండదు. రాబోయే రోజుల్లో ధనలాభాలు కలుగుతున్నాయి. కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని రేపటి రోజు అస్సలు వదులుకోకండి. ఈ రాశివారు ఎక్కువగా ఎవరితో కూడా గొడవలు పడకండి. దానివల్ల మీకే నష్టం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా రేపటి రోజు ఈ పేరు గల వ్యక్తులతో కొంచెం దూరంగా ఉండండి. ఎంఎస్ అనే అక్షరం పేరున్న వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. వారి వల్ల మీ జీవితంలో కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. మీకు వచ్చే అదృష్టం కూడా రాకుండా పోతుంది. కాబట్టి వీరితో జాగ్రత్తగా ఉండండి. ఇంకా మీరు కొత్త పనులు మొదలు పెట్టాలంటే శుక్రవారం లేదా శనివారం మొదలు పెట్టండి. దానివల్ల మంచి లాభాలు వస్తున్నాయి. ఎలాంటి ఆటంకాలు కూడా జరగవు. రేపటి రోజు నీలరంగు బట్టలు అస్సలు వేసుకోకండి. ఒకవేళ వేసుకోవాలనుకుంటే వేరే రోజుల్లో వేసుకోండి. దానివల్ల ఎటువంటి సమస్యలు కూడా మీకు రావు. రేపటి రోజు మీకు కలిసి వచ్చే రంగులు ఆకుపచ్చ, ఎరుపు, పసుపు, నలుపు, తెలుపు, గులాబీ. ఇవి మీకు కలిసి వచ్చే రంగులు. మీకు కలిసి వచ్చే సంఖ్యలు 2, 5, 9. ఇవి మీకు కలిసి వచ్చే సంఖ్యలు. విన్నారు కదండి. ఈ రాశి వారికి రేపటి రోజు ఎలా ఉండబోతుంది, మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి, ఏ దేవుని అనుగ్రహం మీపై ఎక్కువగా ఉంది అని దాని గురించి పూర్తిగా తెలుస్తున్నారు కదా. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ బంధువులకు కానీ స్నేహితులకు కానీ షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసమైతే పక్కన ఉన్న గంట సింబల్ కొట్టి మన ఛానల్ని ఫాలో అవ్వడం మొత్తం మర్చిపోకండి ఫ్రెండ్స్.